రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ ఇది. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మరలా కెమెరా ముందుకి వస్తున్నాను. విషయం నా దాకా వచ్చింది కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఈ విషయాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ ఇది. బేసిక్గా మీడియా నుంచి కొద్ది రోజులు అందరినీ దూరంగా ఉండమన్నారు కాబట్టి మేము కూడా దూరంగానే ఉన్నాం సార్. బట్ ఈరోజు ఒంగోలు లోకల్ పొలిటికల్ సిచ్యువేషన్ అనేది నా దాకా వచ్చి నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంటుంది కాబట్టి మాత్రమే నేను ఈ విషయాన్ని స్పందిస్తున్నాను. దయచేసి అన్యదా భావించొద్దు. నేను ఎప్పుడు మీ అడుగుజాడల్లో నడిచేటువంటి కార్యకర్తను కాబట్టి మీ మాటని ధిక్కరించినట్లుగా మాత్రం దీన్ని తీసుకోవద్దు. ఎవరైనా ఈ విషయాన్ని తీసుకొచ్చి మీ దగ్గర కంప్లైంట్గా పెట్టినా సరే ఈ విషయాన్ని మీరు కన్సిడర్ చేయాలి. తప్పదు, నాది నా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి. అలాగే ఇప్పుడు అంశం ఏంటి అంటే, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దామచర్ల జనార్దన్ గారికి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రకరకాలుగా సోషల్ మీడియాలో కొందరు టీడీపీ మిత్రులు కొన్ని సలహాలు ఇస్తున్నారు జనసేన వాళ్ళకి, కొందరు జనసేన వాళ్ళు దాన్ని ఇలా డిఫెండ్ చేసుకుంటున్నారు. మధ్యలో పార్టీకి ఒక మీడియా అండ్ క్యాస్ట్కి ఒక మీడియా ఇట్లా ఉంటాయి కాబట్టి మీడియాకి సంబంధించిన మీడియా మిత్రులు కూడా ఎవరికి తెలిసినటువంటి విశ్లేషణ వాళ్ళు రాస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి నేను అటు కూటమి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి జనార్దన్ గారికి వ్యతిరేకం కాదు, ఇలా మా పార్టీలో సీనియర్ నాయకులుగా జాయిన్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకిని కాదు. నేను పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మనిషిని. రేపొద్దున కూటమి నుంచి బయటకు వస్తే డెఫినెట్ గా జనార్దన్ గారిని వ్యతిరేకిస్తాను, కూటమి నుంచి బయటకు వస్తే డెఫినెట్ గా వాసు గారిని వ్యతిరేకిస్తాను. గతంలో కూడా ఇదే చేశాను. ఇందులో ఎలాంటి డౌట్ ఎవరికి అక్కర్లేదు. క్లియర్. పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే రాజకీయాలు చేస్తా, ఆయన చెప్పింది మాత్రమే చేస్తా. వేరే ఇంకెవరి ఫేవరిజం నేను చూపించను, ఇది ష్యూర్. ఇంకొకటి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. విషయం జరిగింది ఏంటి అంటే, పూర్తిగా ఒక 5 నెలల క్రితం లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారి మీద ఒక 20 పేజీల లెటర్ ఏమో అంటది. బేసిక్గా నేను అన్ని పేజీలు నేను చూడలేదు. నాకేదో కొన్ని సోషల్ మీడియాలో ఒక 2-3 పేపర్లే వచ్చాయి. అది కూడా ఎందుకు వచ్చాయి అంటే, ఆ పోస్ట్ ని కేవలం ఫార్వర్డ్ చేశాడని ఒకే ఒక కారణంతో ఒక జనసేన కార్యకర్తని తీసుకెళ్లి పోలీసులు నైట్ పగలు స్టేషన్లో పెట్టి టార్చర్ చేశారు. ఫార్వర్డ్ చేసినందుకు మాత్రమే జనసేన కార్యకర్తని టీడీపీ వాళ్ళు కేసు పెట్టారని చెప్పేసి తీసుకెళ్లి హెరాస్ చేశారు. ఆ కేసు నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి బతిలాడుకొని సర్ది చెప్పుకునే ఏదో విధంగా దాని గురించి మాట్లాడుకొని తెచ్చుకున్నాను కాబట్టి అది నేను ప్రత్యక్ష అక్కడ ఉన్నటువంటి సాక్షిని కాబట్టి మాత్రమే తెలుసు నాకు ఆ విషయం. మొత్తం 21 పేజీల లెటర్ ఏమో తిరిగిందంట. అందులో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్ గారు చేసినటువంటి అవినీతి అనేటువంటి ఒక టైటిల్ పెట్టి దాంట్లో సర్వే నంబర్లు అండ్ ల్యాండ్ డీటెయిల్స్ అండ్ ఆయన చేస్తున్నటువంటి సంసం ఏది మొత్తానికి అన్ని ఏవో మొత్తం వివరాలతో సహా తిరిగాయి అని చెప్పేసి తెలిసింది. దాంట్లో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు ఎవరు పెట్టారు ఇలా చెప్పండి అన్నట్లుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన మనుషులతో కేసు పెట్టించారు. అందులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే గారు అనుచరుడే ఈ విషయం చేశాడు అని తెలిసింది ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులైనటువంటి బొమ్మినేని మురళి, అతని పేరు బొమ్మినేని మురళి అనేటువంటి వ్యక్తి, ఈ కిరణ్ ఫ్రెండ్స్, పార్టీలకు అతీతంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. ఇతను కూడా ఈ కిరణ్ టీడీపీ కార్యకర్త కిరణ్ చేస్తున్నటువంటి ఈ సంఘటన జరిగేటప్పుడు పక్కన ఇతను కూడా ఉన్నాడు. అతనితో పాటు దానికి అవసరమైనటువంటి అన్ని ట్రావెలింగ్స్ అతను కూడా చేశాడు. సమ్ కైండ్ కొన్ని వ్యవస్థలకు ఇతను కూడా షేర్ చేశాడు. ఆ విషయాన్ని ఇలా సర్క్యులేట్ చేయండి అన్నట్టుగా షేర్ చేశాడు. అసలు ముద్దాయి కిరణ్ అయితే సపోర్టింగ్ ముద్దాయి బొమ్మినేని మురళి కింద ఉన్నారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు వేరు వేరు పార్టీలు, వేరు వేరు నాయకుల యొక్క అనుచరులు. ఇది విషయం. అయితే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో కిరణ్ ని ఎక్స్క్యూజ్ చేశారంట. మెయిన్ ముద్దాయి ఎవరున్నారు కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఎక్స్క్యూజ్ చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ బొమ్మినేని మురళి మీద కేసు పడితే బొమ్మినేని మురళి అనేటువంటి వ్యక్తి 4 months నుంచి అబ్స్కాండ్ లో ఉండిపోయి తర్వాత హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చుకొని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకొని తాలూకా స్టేషన్లో ఇవ్వడానికి వచ్చారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అది సబ్మిట్ చేయడానికి వస్తే గౌరవ తాలూకా సిఐగా ఉన్నటువంటి విజయకృష్ణ గారు అతన్ని 3 రోజుల పాటునేమో స్టేషన్లో ఉంచి నైట్ ఇంటికి పంపించడం, మార్నింగ్ మళ్ళీ పిలిపించడం, అలాగే అతన్ని స్టేట్మెంట్ మళ్ళీ మార్చి రాస్తావా లేదా, నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నీతో ఈ నేరం చేయించారని చెప్తావా లేదా, లేదంటే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, మీ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడతానని చెప్పేసి తాలూకా సిఐ గారు బెదిరించారు అని చెప్పేసి ఆ బాధితుడు చెప్పినటువంటి అంశం. అది అతను బయటకు వచ్చిన తర్వాత 3 రోజులు 2 రోజులు సిఐ గారితో ఇబ్బందులు ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి, అన్న ఇలా నీ పేరు చెప్పమని బాగా మెంటల్ టార్చర్ చేశాడు, అన్న హెరాస్ చేశాడని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత హుటాహుటిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఒంగోలు ప్రెస్ మీట్ పెట్టడానికి బయలుదేరారు. అసలు నాకు ఏ సంబంధం లేని కేసులో
నా అనుచరులను ఇబ్బంది పెట్టి నా పేరు చెప్పించి ఆ కేసులో నన్ను ఇరికించాలని ప్రయత్నం చేయడం ఏంటి? కూటమి ధర్మం కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలుగా నోరు మూసుకొని ఏమీ మాట్లాడకుండా నేను అక్కడ ఉన్నాను, కార్యకర్తలు స్థానికంగా ఇబ్బంది పెడుతున్నారని తెలిసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. అయినా సరే నా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉంటే ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఉంటానని చెప్పేసి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరితే పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయలుదేరిన తర్వాత సగం దూరం వచ్చాక పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆపింది. మీరు ప్రెస్ మీట్ పెట్టద్దు, మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, మీరు పెట్టద్దు, ఆ విషయం మీద మేము మాట్లాడతాం, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి అంటే దాచేపల్లి దాకా వచ్చినటువంటి వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత ఏం జరిగిందనేది తెలియదు మనకి. బట్ ఆ సిఐ గారు అక్కడే ఉన్నారు, ఏం జరుగుతుందనేది మనకి ఇంకా అప్పుడు ఆయన ప్రెస్ మీట్ అన్నారు, వెళ్ళాము, ఎందుకు సార్ అంటే ఇది కారణం అని చెప్పారు. సరే అన్నాం. తర్వాత మధ్యలోనే ఫోన్ చేసి వెనక్కి వెళ్తున్నానమ్మా సార్ ఇలా చెప్పారు, పార్టీ ఆఫీస్ నుంచి ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్తున్నానని చెప్పామన్నారు. ఓకే సరే సార్ అని చెప్పేసి వచ్చేసాం. ఇంకా తర్వాత మేము పట్టించుకోలేదు, ఆ విషయం గురించి మాట్లాడలేదు. బట్ నిన్న మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడానికి కారణం ఏంటి అంటే బొమ్మినేని మురళిని ఎలా అయితే బెదిరించారో సిఐ గారు బెదిరించారని బొమ్మినేని మురళి చెప్తున్నారు కాబట్టి అట్లాగే ఒక క్రషర్ ఉంటుంది చేమకుర్తిలో, ఆయన పేరు నరసింహారెడ్డి ఏదో పేరు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మనిషిది ఆ క్రషరు. వాళ్ళు ఏదో డస్ట్ వస్తుంది క్రషర్లో నుంచి, ఆ డస్ట్ తోలుకుంటున్న క్రమంలో మైన్స్ మీద చెస్ కలెక్షన్కు దేనికో ఏఎంఆర్కి ఇచ్చినట్టున్నారు. ఏఎంఆర్ వాళ్ళు ఆ ట్రక్ను ఆపారు. ట్రక్ను ఆపితే ఈ మైన్ ఆ క్రషర్ ఓనర్కి అండ్ ఏఎంఆర్ వాళ్ళకి మధ్య ఒక గొడవ జరిగింది. అది పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, కొట్లాట కేసు. అంటే వైలేట్ చేసిన అక్కడ పీస్ని వైలేట్ చేసి ఒకళ్ళు మాట్లాడుకొని గొడవలు పడ్డ కేసు నమోదైతే దాన్ని నరసింహారెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారు, అన్న ఇలా జరిగింది, ఏఎంఆర్లు గొడవైంది, వాళ్ళకి నాకు కేసు పడింది అని చెప్పేసి అంటే ఏఎంఆర్కి సంబంధించినటువంటి రాజేష్ అనేటువంటి ఒక ఆయనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి, మనవాడండి వాడు, మీరు తెలియక గొడవ పడ్డట్టున్నారు, అది నేను మాట్లాడతాను, మీరు కేసులు వాపస్ తీసుకుంటారు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. కేసు వాపస్ తీసుకోమని వెళ్ళినటువంటి పర్పస్లో మళ్ళీ సిఐ గారు, అదే సిఐ గారు సదరి నరసింహారెడ్డి గారికి ఎవరికో, నువ్వు వాసుతో ఫోన్ చేపిస్తే నేను తీసేస్తానా ఏంటి, మామూలుగా అయితే మామూలు కేసు పడింది మీద పెట్టి కేసు, ఇప్పుడు దాన్ని వేరేలాగా నేను కడుతున్నాను చూసుకోమని చెప్పేసి హత్యాయత్నం కేసు ఏదో కట్టారంట ఎఫ్ఐఆర్. ఇది జరిగినటువంటి విషయం. ఇది ఆయన మళ్ళీ బయటకు వచ్చి నరసింహారెడ్డి గారు వాసు గారికి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, సిఐ ఇట్లా చెప్పాడు అని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో మళ్ళా మురళి విషయానికి నరసింహారెడ్డి విషయానికి మధ్యలో సదరు సిఐ గారు మన పార్టీలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు పెద్దలకు ఫోన్ చేసి, సార్ నాకు పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే నేను ఆయన మీద ఇట్లా ప్రెజర్ చేయాల్సి వచ్చింది, నన్ను ఎక్స్క్యూజ్ చేయమని చెప్పండి, నేను జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా వెళ్ళేంత వరకు నన్ను ఇక్కడే ఉంచమని చెప్పండి అని చెప్పేసి కొందరు మన పార్టీ పెద్దలకు కూడా ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసుకున్నారు అని చెప్పేసి నాకు తెలిసినటువంటి సమాచారం. అది త్రూ వాసు గారి ద్వారానే తెలిసింది. ఇలా పలానా మన పార్టీ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడాడంట, ఆయన నాకు చెప్పారు. పేర్లు వద్దు, వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడడం కరెక్ట్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఇది జరిగిన విషయము. దానికి ఇక ఆయనకు వాసు గారికి ఎన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నాను, ఆల్రెడీ పార్టీ అధిష్టానానికి చెప్పాను, బట్ యాక్షన్ తీసుకున్నారు లేదన్నా నాకు తెలియదు. బట్ ఆ తాలూకా సిఐ గారి ప్రతిస్పందన మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంక ఇట్లా అయితే ఎక్కడన్నా హత్యానేరాలు జరిగిన అందులో వాసు ఉన్నాడని చెప్పండి అని చెప్తారు, బెదిరిస్తారు కావాలని, లేదంటే ఇంకేదైనా థెఫ్ట్ జరిగిన అందులో వాసు గారి దమ్మంటే తీసుకెళ్ళామని చెప్పమంటా ఉంటారు, లేదంటే వాసు గారి కార్యకర్తలు క్యాడర్ చేశారని చెప్పిస్తారు, దొంగలతో అయినా అంతకులతో ఎవరితో అయినా సరే. ఇంక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా వన్ సైడెడ్గా ఉంటాం, లేదంటే వాళ్ళే క్రైమ్ని ఇటు చెప్పండి అని చెప్పేసి క్రైమ్ని మోడలేట్ చేయడం తప్పు కదా. ఈ విషయాన్ని నేను డెఫినెట్గా మాట్లాడతానని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గారి వల్ల జరుగుతోంది అని చెప్పేసి ఆయన భావించారు. కాబట్టి సదరు సిఐ గారు కూడా పైన ఉన్నటువంటి ఒత్తిడి వల్ల చేశానని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి కొందరు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.